వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగ రెడీ అయ్యి బాక్సింగ్ అకాడమీకి బయలుదేరుతూ ఉంటే శకుంతల వాళ్ళ ఇంటికి కొంతమంది పక్కింటి వాళ్ళు వస్తారు. వచ్చి శకుంతలతో, శకుంతల గారు, మేము సౌభాగ్య వ్రతాన్ని, సుమంగళి వ్రతాన్ని మా ఇంట్లో చేసుకోబోతున్నాం, కాబట్టి మిమ్మల్ని పిలవడానికి వచ్చామని చెప్పి ఇంకా అలా శకుంతలకైతే బొట్టు పెట్టి పిలుస్తారు. ఖచ్చితంగా వస్తాను అని శకుంతల చాలా హ్యాపీగా నవ్వుతూ చెప్తుంది. కరెక్ట్గా అదే టైంకి సూపర్ మార్కెట్కి వెళ్ళడానికి బయటికి వస్తారు ప్రమీల. ఇంకా వెంటనే ప్రమీల దగ్గరికి వెళ్ళి ఇంకొక ఆవిడ బొట్టు పెట్టబోతూ ఉంటే, ఏం చేస్తున్నావు, ఆగు అని అంటారు ఒక పెద్ద ఆవిడ. వెంటనే అలా ఆగిపోతుంది ఇంకా ఆంటీ అయితే. తను భానుప్రతాప్ గారి భార్య, శకుంతల గారి కోడలు అని అంటారు. ఓ అవునా, ఏమ్మా, ఇలాంటి విషయాలకి వచ్చినప్పుడు, మేం వచ్చినప్పుడు నువ్వు లోపలే ఉండాలని నీకు తెలీదా? ఒకవేళ పొరపాటున నేను నీకు బొట్టు పెట్టుంటే ఎంత అపశకునం అయ్యేదో తెలీదా నీకు అని అంటారు. పాపం ప్రమీల ఆ మాటలకి చాలా బాధపడుతుంది. మీరు వచ్చారని నాకు తెలీదండి. నేను సూపర్ మార్కెట్కి టైం అవుతుందనే కంగారులోనే బయటికి వచ్చాను. ఇప్పుడే వెళ్ళిపోతాను అని పాపం వెళ్ళబోతుంటే, అక్క ఆగక్క అని అంటుంది గంగా. ఒక్కసారిగా ఇంక అందరూ గంగా వైపు చూస్తూ ఉంటారు. ఎందుకు ఎందుకు మా అక్కని అవమానిస్తూ మీరు మాట్లాడారు? ఏ తను మనిషి కాదా? చూడండి, ఒకరు మంచి మనసుతో వచ్చి పిలిచి మంచి మనసుతో ఆశీస్సులు ఇస్తే అదే అదే చాలా బాగుంటుంది. అంతేకాని మీరిలా ఆచారాలు సాంప్రదాయాల పేరుతో మా అక్కని బాధ పెట్టే హక్కు మీకు ఎవరిచ్చారు? అయినా మీరు మాట్లాడింది చాలా తప్పు. ఏ భర్త లేకపోతే మా అక్క మనిషి కాదా? మా అక్కకి కనీసం ఒక గౌరవం అనేది ఉండదా? మీరు తన ముందే తనని దూరంగా ఉండాలి అని అంటుంటే తన మనసు ఎంత నొచ్చుకుంటుందో మీరు ఒక్క నిమిషమైనా ఆలోచించారా? మీకు కొంచెమైనా ఇంకిత జ్ఞానం లేదా అని డైరెక్ట్గా తిడుతుంది గంగా. ఒక్కసారిగా గంగ మాటలకి, ఏంటమ్మాయి, పెద్దంతరం చిన్నంతరం కూడా లేకుండా ఇలా మాట్లాడుతున్నావు? నీకు ఎవరు సాంప్రదాయాలు నేర్పించలేదా అని అంటారు. సాంప్రదాయాలు అనేది మనం నడుచుకునే నడవడికలో ఉంటుంది. అంతేకాని వీళ్ళు ఇలాగే ఉండాలి, మనుషుల్ని బాధ పెట్టాలి అని ఏ దేవుడు చెప్పలేదు, ఏ సాంప్రదాయం చెప్పలేదు. మనుషులని బాధ పెట్టేది సాంప్రదాయమే కాదు అని ఇంకా గట్టిగా చెప్తుంది గంగా. అయితే అప్పుడే కరెక్ట్గా ఇంకా కొంచెం లిమిట్స్ దాటుతుంది గంగా అని అనిపిస్తుంది శకుంతలకి. ఏయ్, ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? నా ముందే వాళ్ళని ధైర్యంగా మాట్లాడుతున్నావు? లోపలికి వెళ్ళు అని అంటుంది శకుంతల. అమ్మగారు, నేను మాట్లాడిన దాంట్లో తప్పేముందమ్మా? నేను కరెక్ట్గానే మాట్లాడాను కదా అని అంటుంది. అప్పుడే రుద్ర కూడా ఇంకా అలా గంగానైతే చూస్తూ ఉంటారు. చూడు, నాకు ఎదురు మాట్లాడేంత స్థాయి నీకు లేదు, వెళ్ళు లోపలికి అని అంటుంది శకుంతల. ఎందుకు వెళ్ళాలమ్మగారు? నేను వెళ్ళను. అక్కకి అక్కకి న్యాయం జరిగేంత వరకు, అక్కకి వీళ్ళు సారీ చెప్పేంత వరకు నేను వెళ్ళనమ్మగారు అని అంటుంది. ఒక్కసారిగా అందరూ అలా షాక్లో చూస్తూ ఉండిపోతారు. ఇంక వెంటనే అలా రుద్ర కూడా చూస్తూ ఉంటారు. ఎంత ధైర్యం ఉంటే నా నన్ను నన్ను ఎదిరిస్తావు అని అంటుంది శకుంతల. అమ్మగారు, మీరే ఆలోచించండి. నేను ఎప్పుడూ మంచి వైపే ఉంటాను, కానీ మిమ్మల్ని ఎదిరించాలి అనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. వాళ్ళు ఖచ్చితంగా ప్రమీల అక్కకి సారీ చెప్పాలి. చూడండి, మీరు అనే మాటలు ఒకరిని ఆనంద పెట్టాలి కానీ బాధ పెట్టకూడదు. మా అక్క బాధపడేలా చేశారు కాబట్టి మీరు సారీ చెప్పడమే కరెక్ట్ అని చెప్పి ఇంక చెప్తుంది. వెంటనే అలా వాళ్ళైతే అక్కడి నుండి ఏమీ మాట్లాడకుండా, ఏంటో ఈ ఉన్న వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుందో అర్థం కాదు. ఈ అమ్మాయి బస్తీ నుండి వచ్చింది కదా, అందుకే ముందు వెనక తెలియకుండా మాట్లాడుతూ ఉంది. వీళ్ళ గురించి, వీళ్ళ పట్టింపుల గురించి మనకెందుకులే, అయినా శకుంతలకి ఎదురు తిరిగే కోళ్ళొచ్చింది అని అనుకుంటూ సారీ అమ్మా అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు వెటకారంగా. ఇంకా శకుంతల ఈగో అయితే ఘోరంగా హర్ట్ అవుతుంది. హర్ట్ అయ్యి, చూసావా, నీ వల్ల, నీ స్థాయి వల్ల నాకు ఎన్ని అవమానాలో అని అంటారు. రుద్ర వెంటనే, మన పేరు ప్రఖ్యాతలు అనేది మనకుండే గుణం బట్టి వస్తుంది పెద్దమ్మ, అంతేకాని స్థాయి బట్టి కాదు. మీరు ఒకవేళ నిజంగా స్థాయి గురించే ఆలోచించాలి అనుకుంటే గంగా బాక్సింగ్ ఛాంపియన్ అవ్వడం కూడా ఒక స్థాయే పెద్దమ్మ అని అంటారు. నాకు నువ్వు కూడా ఎదురు తిరిగి మాట్లాడుతున్నావా? అంటే అందరి ముందు కోడలు ఎప్పుడు
శకుంతలకి తల వంచుకొని బ్రతుకుతుంది అని అనుకుంటున్నారు. కానీ నా కళ్ళ ముందే అందరినీ ఎదిరిస్తూ మాట్లాడుతుంటే నా పరువు పోదా అని అంటారు. పెద్దమ్మ, మీరు ఒక విషయం ఎందుకు ఆలోచించటం లేదు? మీరు మీ పరువు గురించే ఆలోచిస్తున్నారు, కానీ అక్కడ ప్రమీల ఎంత బాధపడిందో మీరు ఒక్క సెకండ్ కూడా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అని అంటారు రుద్ర. ఇంక వెంటనే అలా ప్రమీల వైపు చూస్తూ ఉంటుంది. పాపం ప్రమీల ఏమో కన్నీళ్ళు తుడుచుకుంటూ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట శకుంతల. చూడండి పెద్దమ్మ, గంగ చెప్పింది కరెక్టే. ఆచారాలనేవి ఒకరిని సంతోషించేలా ఉండాలి, కానీ ఒకరిని బాధ పెట్టేలా ఉండకూడదు. ప్రమీల ఇంతలా బాధపడుతుందంటే మీరే అర్థం చేసుకోవాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా రుద్ర వాళ్ళు కూడా అలా బాక్సింగ్ అకాడమీకి అయితే రీచ్ అవుతారు గంగ అండ్ రుద్ర. అప్పుడే బాక్సింగ్ అకాడమీకి విశ్వనాథం కూడా వచ్చి జయాని కూడా, అంటే డమ్మీ చిన్నీని కూడా తీసుకొని వస్తారు. ఒక్కసారిగా డమ్మీ చిన్నీని చూసి షాక్లో ఉండిపోతుంది గంగ. సార్, ఏంటి తన్నిక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతుంది. గంగ, ఈ రోజు నుండి తను కూడా నీతో పాటే బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంది అని అంటారు. ఏంటి, తను కూడా ఇక్కడే చేస్తుందా? ఎందుకు సార్ అని అడుగుతారు. చూడు గంగ, రేపు పొద్దున్న ఏ టాలెంట్ లేని విశ్వనాథం కూతురికి త్వరగా పెళ్లి చేసేశారు అని అనుకుంటారు. తనకంటూ ఒక టాలెంట్ ఉండాలి, నాకంటూ తను ఒక పేరు తెచ్చిపెట్టాలి. అందుకే ఇప్పటి నుండే బాక్సింగ్ ట్రైనింగ్ ఇస్తే రేపు తను కూడా నీలాగే పెళ్ళైన తర్వాత ఖాళీగా ఉండకుండా నీలాగే బాక్సింగ్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది, టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. అందుకే అని అంటారు. సార్, మీరు చాలా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు సార్ అని చెప్పి ఇంకా గంగ, జయ ఇప్పుడు అయిపోయావు నా చేతిలో. ఇన్నాళ్ళు ఇంట్లో హ్యాపీగా కూర్చొని ఇంకా నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనుకున్నావు, కానీ ఇప్పుడు నీకు నేను ట్రైనింగ్ ఇస్తాను కదా, ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో అని ఎంతో హ్యాపీగా ఇంక తన రివెంజ్ తీర్చుకునే టైం వచ్చింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా. ఇది ఇలా ఉండగా రుద్ర అండ్ వీళ్ళందరూ బాగా ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే రుద్ర అటు ఇటు తిరుగుతూ అసలు విశ్వనాథం గారి కూతురు ఎవరు, అసలైన జయ ఎవరు, ఎలా తెలుసుకోవాలి, ఈ విషయాన్ని నేను ఎలా తెలుసుకోవాలి అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇన్స్పెక్టర్ దగ్గర నుండి ఫోన్ కాల్ వస్తుంది రుద్రాకి. ఇంకా వెంటనే ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు రుద్ర. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి, సార్, మీరు స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం గారు యాక్సిడెంట్లో చనిపోయారు అని మీరే మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆ కార్ నెంబర్ని ట్రేస్ చేశాం, బట్ ఏ క్లూస్ దొరకలేదు. అందుకే ఆయన బిలాంగింగ్స్ని మీకు ఇవ్వాలి అని మీకు సబ్మిట్ చేస్తున్నామని చెప్పి ఇంకా రామనాథం యొక్క ఫోన్, ఆయన స్కెచెస్ అన్నీ క్లియర్గా అక్కడ ఉంటాయన్నమాట. ఇంకా వెంటనే ఆ ఫోన్ని తీసుకుంటారు రుద్ర. ఫోన్ తీసుకొని ఇంకా చెక్ చేస్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ఈ ఫోన్ని రిపేర్కి ఇవ్వాలి, అప్పుడు ఇందులో మనకి ఏదైనా ఇంపార్టెంట్ క్లూ దొరుకుతుందేమో తెలుస్తుంది అని చెప్పి చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు రుద్ర. ఇది ఇలా ఉండగా గంగా అండ్ జయ ఇద్దరికి ఇంకా కాంపిటీషన్ పెడతారనమాట. విశ్వనాథం అయితే, జయ, నువ్వేమీ న్యూస్ స్టూడెంట్వి అని వెనకడుగు వేయక్కర్లేదు, ఎందుకంటే గంగ కూడా స్టార్టింగ్లోనే చాలా స్ట్రాంగ్గా పంచ్ పవర్ అనేది చూపించింది. అందుకే మీ ఇద్దరికి నేను ఒక పోటీ పెట్టాలి అనుకుంటున్నాను. ఇప్పుడు తను కొత్తగా జాయిన్ అయింది కాబట్టి ఒకవేళ తనకి ఇలా అయితే, అంటే తనకి గంగకి పోటీ పెట్టడానికి లేదు, ఎందుకంటే గంగ ఆల్రెడీ ఒక కాంపిటీషన్ విన్ అయింది కాబట్టి మీ ఇద్దరికి సమానంగా ఉండేలాంటి కాంపిటీషన్నే నేను పెట్టాలి అనుకుంటున్నాను. ఒకసారి ఇది చూడండి, ఇది 50 kgs వెయిట్ ఉన్న శాండ్ బ్యాగ్. ఈ 50 kgs ఉన్న శాండ్ బ్యాగ్ని ఎవరైతే ముందుగా బ్రేక్ చేస్తారో వాళ్ళకి నేను ఒక విషయం చెప్తాను అని చెప్పి ఇంకా అలా చెప్పేసరికి, వామ్మో, ఈ ముసలోడు నన్ను చంపేసేలా ఉన్నాడు, ఇది 50 kgs, నేను తీసుకెళ్ళాలంటే నా పని అయిపోయినట్టే అని అనుకుంటుంది. ఇంక వెంటనే గంగ ఏమో చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఆ 50 kgs బ్యాగ్ని, శాండ్ బ్యాగ్ని తీసుకొని ఇంక పంచెస్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తుంది. జయ, ఏం ఆలోచిస్తున్నావు అని అంటారు. ఏం లేదు నాన్నగారు, కాస్త భయంగా ఉంది అని అంటారు. భయపడుతూ ఉంటే ఎప్పుడు నేర్చుకుంటావు, ఇలాంటప్పుడే ముందడుగు వేయాలి, కమాన్ హిట్ ఇట్
అని ఇంక దగ్గరుండి చెప్తూ ఉంటారు. కానీ జయ కొంచెం కూడా అర్థం చేసుకోదు. ఇంకా అలా తను మాత్రం ఏం చేయకుండా ఉంటే గంగ మాత్రం కన్సిస్టెంట్‌గా తనకిచ్చిన న్యూ టాస్క్‌ని కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఫినిష్ చేస్తుంది. ఇంక వెంటనే తనైతే వస్తారనమాట విశ్వనాథం గంగ దగ్గరికి. "గంగ, నేను నీ వయసులో ఉన్నప్పుడు మా కోచ్ నాకు ఇదే టార్గెట్ ఇచ్చారు. నేను ఈ టార్గెట్‌ని 30 మినిట్స్‌లో కంప్లీట్ చేశాను. కానీ నువ్వు జస్ట్ 20 మినిట్స్‌లోనే ఈ టార్గెట్‌ని కంప్లీట్ చేసావు. ఐఎమ్ రియల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ" అని గంగ భుజంపై ప్యాట్ చేస్తారు. చూసావా గంగకున్న పట్టుదల ఎలాంటిదో? నువ్వే ఈ పట్టుదలను నేర్చుకోవాలి. గంగలా కనీసం ఒక్కరోజైనా ఉండడానికి ట్రై చెయ్యి అని చాలా గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు విశ్వనాథం. ఇంక విశ్వనాథం మాటలకి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి అలా ఇంకా డమ్మీ చిన్ని దగ్గరికి వస్తుంది. చూసావు కదా, ఇది కేవలం స్టార్టింగ్ టీజర్ మాత్రమే. ముందు ముందు నువ్వు ఆయన కూతురివి కాదు అని ఆయనే నిజం తెలుసుకునేలా నేను ఖచ్చితంగా చేస్తాను. చెయ్యకపోతే నా పేరు గంగా రుద్రప్రతాపే కాదు అని చాలా అంటే చాలా స్ట్రాంగ్గా చెప్పి అక్కడి నుండి వచ్చేస్తుంది గంగా. ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ వీరుకి ఫోన్ చేస్తుంది జయ. ఫోన్ చేసి, బ్రో, ఏంటి ఏంటి నాకు ఈ పరిస్థితి? ఈ ముసలోడు నన్ను ఇంట్లో ఖాళీగా ఉంటే చూడలేక ఇదిగో బాక్సింగ్ ప్రాక్టీస్ చెయ్యి, నీకు రేపు అలవాటు అవుతుందని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ గంగ ఏమో ఎప్పుడు తనే గ్రేట్ అని ప్రూవ్ చేసుకోవడానికి నన్ను ఓడిస్తూనే ఉంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అంటారు. చూడు, ఇది నీ ప్రాబ్లం. నువ్వే దీన్ని హ్యాండిల్ చేసుకోవాలి. ఒక్కసారి ఇంటి కోడలైతే నీకు ఎంత ఆస్తి వస్తుందో మర్చిపోయావా? గుర్తుంది కదా, ఆ ఆస్తి కోసమైనా కాస్త కష్టపడడానికి ట్రై చేయి అని అంటారు. అంటే ఏంటి బ్రో, ఇప్పుడు నేను ఈ గేమ్ నేర్చుకోవాలంటావా? అయినా నాకెందుకు, నేనెందుకు నేర్చుకోవాలని అంటారు. చూడు, ఈ ఈగోనే పనికిరాదని చెప్పేది. నువ్వు నీ ఈగోని పక్కన పెడితేనే నీకు ఆస్తి దక్కుతుంది. లేకపోతే నువ్వెప్పటికీ నీలాగే ఉంటావు. ఏదో ఒక రోజు ఆ గంగారుద్ర ఇద్దరు కలిసి నిజాన్ని బయట పెడతారు. అప్పుడు నువ్వు పర్మనెంట్గా మళ్ళీ కేర్ ఆఫ్ కృష్ణానగర్కే వెళ్ళాలి. అర్థమైందా అని అంటారు. అర్థమైంది, ట్రై చేస్తాను అని చెప్పి ఇంకా కాల్ కట్ చేసి కష్టపడాల్సి వస్తుంది అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది జయ. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి. ఇంకా అలా గంగా ఏమో చాలా హ్యాపీగా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా రుద్ర అలా గంగకి ఎవరైనా డేంజర్ చేయాలి అనుకున్నా అండ్ బెట్టింగ్ మాఫియాస్ గురించి కూడా ఒక కంప్లైంట్ అయితే ఇచ్చి వాళ్ళందరినీ ఇంకా ఫుల్గా లైక్ మొత్తం చేసేస్తూ లైక్ ఏరేస్తూ ఉంటారనమాట. ఇంకా అలా రుద్ర తన పని తను చేసుకుంటూ ఉంటారు. గంగా కూడా తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి ఇంకా రుద్రకైతే ఓ ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ రిపేర్ అయింది సార్ అని చెప్పి ఫోన్ కాల్ రావడంతో ఇంకా ఆయన స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం ఫోన్ తీసుకోవడానికి వెళ్తాడనమాట రుద్ర. వెళ్ళేసరికి ఇంకా అందరూ అలా అన్ని ఫొటోస్ అంటే ఆయన స్టార్టింగ్ నుండి ఎవరెవరైతే డ్రా చేశారో అందరి ఫొటోస్ని ఆయన తన ఫోన్లో సేవ్ చేసుకోవడం ఆయనకు అలవాటు. కాబట్టి ఆ ఫొటోస్ అన్నిటినీ చూస్తూ ఉంటారు రుద్ర. ఇంకా అలా చాలా క్లియర్గా గంగ ఫోటో అక్కడ డ్రా చేసి ఉండేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. ఆ రోజు ఆయన మన ఇంటికి తీసుకొచ్చింది క్లియర్గా గంగ ఫోటోనేనా? అంటే గంగ ఫోటోనే ఎందుకు తీసుకొచ్చారు అని పంతులు గారు చెప్పిన జాతకం విషయాల్ని కూడా గుర్తు చేసుకుంటారు. నిజం చెప్పాలంటే ఈ అమ్మాయిని ఎవరో తప్పించలేదు, కావాలనే వదిలేశారు. తను తప్పిపోలేదు, కావాలనే దూరం చేసుకున్నారు. అది మాత్రమే కాకుండా తనకి చదువు కనిపించటం లేదు, కానీ క్రీడా రంగంలో బాగా రాణిస్తుంది అని జ్యోతిష్యుడు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటారు రుద్ర. గుర్తు చేసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే నిజంగా గంగే విశ్వనాథం మావయ్య కన్న కూతురా అని తెలుసుకొని అలా షాక్లో ఉండిపోతారు రుద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.